ఆనందకాలమిది, నిరీక్షణ గడియలివి. ఉత్సాహంతో పాడండి, మంచే జరుగుతుంది. ఉత్సాహంతో పాడండి, మంచే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ప్రేమించి సేవకుల నోట ఉంచిన ప్రతి మాటను బట్టి ప్రభువునకు స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో మరికొద్ది నిమిషాలు దేవుని సేవకులు ఆనందబాబు గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. మంచిదండి. ఈ సమయంలో ఇంతవరకు చక్కటి సందేశాన్ని అందించిన దేవుని సేవకులు సామీర్ పీటర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చాను. ఒకసారి చిన్న మాట చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రసాద్ గారిని, కుమారి గారిని, వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభా యొక్క మారుమూల గ్రామంలో ఈ స్థలములో ఏర్పాటు చేస్తున్న కూడుకుని బట్టి స్తుతిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ కొన్ని విలువైన సంగతులు ప్రభువా గ్రామానికి చేరువచ్చిన ప్రజలకి అవసరమైన సంగతులు మీరు మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మరి కొద్ది సమయంలో నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. ఈ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందమని చెప్పాడు. ఇది లోకంలో ఉన్నవారికా, ప్రభులో ఉన్నవారికా? ప్రభులో ఉన్నవారిని ఏం చెప్పాడు చెప్పండి. అంటే యేసు ప్రభు మనకి ఏమిస్తాడు? కృపనిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈ కృపలోను జ్ఞానంలోను మనం అభివృద్ధి చెందమని చెప్పాడు అనమాట. ఇప్పుడు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, చాలామంది మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాల వారు, ఎన్నో వర్గాల వారు ఉన్నారు. చాలామంది ఈరోజున అంటున్న మాట ఏంటంటే, మేము నమ్ముకున్న దేవుళ్ళని బట్టి ఎవరినైతే నమ్ముకున్నామో మేము అలాగే ఉంటాం. కానీ క్రైస్తవులు అనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కూడుకులు పెట్టిస్తారు, పలహారాలు పెడతారు, కూడుకులు పెట్టిస్తారు, భోజనాలు పెడతారు, ఎన్నో సభలు చేస్తారు. చేసి మేము ప్రభువుని నమ్మాం, రక్షణ మార్గంలోకి వచ్చాం, మీరు కూడా రక్షణ మార్గంలోకి రండి అని ప్రకటిస్తారు. వారు ఎవరిలాగా మేము లేము అని చెప్తారు అనమాట. కానీ దేవుడు క్రైస్తవులకి ఏం చెప్తున్నాడంటే, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. ఎందుకు ఈ కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందమని చెప్తున్నాడు అంటే, ఒకసారి సామెతల గ్రంథం ఒక మాట చదువుందాం. సామెతల గ్రంథం 11వ వచనం చూడండి. పాస్టర్ గారు ప్యాన్ కట్టిన మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ మాట చెప్పాడు. మధ్య మాట ఉంటుంది చూడండి. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తాడు అనమాట. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఇతరులను రక్షిస్తాడు. ఇందాక మన మాట ఏం చదువుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందు అభివృద్ధి చెందమన్నాడు. అంటే జ్ఞానమందు అభివృద్ధి చెందితే మనం ఏం చేస్తాం? ఇతరులను రక్షిస్తాం అన్నమాట. ఇతరులను రక్షిస్తాం. ఎందుకంటే ఈరోజున క్రైస్తవులకు, ప్రభుని ఎరిగిన వారికి ప్రభు పెట్టిన భారం ఏంటంటే, ప్రతి వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒకరి ద్వారా వచ్చాడు. ఎవరి ద్వారా వచ్చాడు? ఆదాము ద్వారా వచ్చాడు. ఆదాము పాపం చేయడం వల్ల మనిషికి ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది,
పాపం వచ్చింది. ఇప్పుడు ఈ మరణము, ఈ పాపం అనేది ఎంటర్ అయింది కనుక ప్రతి వ్యక్తి మరణించాలా లేదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం ఒక రోజున ఏమవ్వాలి? మరణించాలి. ఇప్పుడు పాపం వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? మనిషికి మరణం వస్తుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత తన ఆత్మను రక్షించుకోవాలి అంటే ఆ ఆత్మకి సావు అనేది ఉందా? ఈ శరీరం అనేది కలిసిపోద్ది భూమిలో, ఆత్మకి మరణమే లేదు. ఇప్పుడు ఈ ఆత్మను మనం ఏం చేయాలి? రక్షించుకోవాలి కదండి. అందుకనే క్రైస్తవుల మీద ప్రభు పెట్టిన భారం ఏంటి? అనేకులను రక్షించాలి. ఇదే సామెత్ర గ్రంథంలో 24వ అధ్యాయంలో మంచి మాట అన్నాడు, చదవండి. సామెత్ర గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా అని చెప్తున్నాడు అనమాట. ఈరోజున ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబం, ప్రసాద్ అన్న గారు కానీ, కుమారక్క గారు కానీ, ఆ తమ్ముడు కానీ, వారందరూ కూడా ఈ కుటుంబానికి మేము ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను మొదట్లో చదివించిన వచనం, వారు కృపలో అభివృద్ధి చెందారు, జ్ఞానంలో కూడా అభివృద్ధి చెందారు. వారు కృపలోనూ అభివృద్ధి చెందారు, జ్ఞానంలో అభివృద్ధి చెందారు. ఇప్పుడు వారి మీద ఉంచిన ప్రభు భారం ఏంటి? జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఇతరులను రక్షిస్తాడనమాట. ఇక్కడ ఏమైనా ఉందో చెప్పండి. చావునకై పట్టబడిన వారు నువ్వు తప్పించుము, నాశనమందు పడుతున్న వారు నువ్వు రక్షించవా అని చెప్పాడు అనమాట. అందుకని ఈ రోజున ఈ యొక్క రక్షణ సువార్తను ఈ గ్రామానికి వారి కుటుంబం ద్వారా, వారి ద్వారా ప్రకటించబడుతుంది. ఏంటి ఈ యొక్క రక్షణ సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. వచ్చి ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆదాము ద్వారా అందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడి ఆత్మకి ఏం పొందుకుంటారు చెప్పండి? రక్షణ పొందుకుంటారనమాట. అందుకని రక్షణ అనేది ఈరోజు ఈ గ్రామంలో వారి చుట్టాలు కానీ, ఇక్కడ ఉన్న ఎవరైనా ఇంకా మౌ శబ్దం ద్వారా కానీ ఈ స్థలంలోనే ఎవరైనా ఇంకా యేసు ప్రభుని మీరు స్వరక్షకుడిగా అంగీకరించకపోతే మీరు త్వరగా అంగీకరించండి. ప్రభువుని అంగీకరిస్తే మన ఆత్మకి ఏమొస్తుంది చెప్పండి? రక్షణ వస్తుంది అనమాట. మనం సేఫ్ సైడ్లో ఉంటాం. ఇప్పుడు వారి సేఫ్ సైడ్లోనే ఉన్నారు ఈ కుటుంబం. ఎవరు ప్రసాద్ అన్న గారు కానీ, కుమారక్క గారు కానీ, వారి కుమారుడు, వారు ఆల్రెడీ యేసు ప్రభుని అంగీకరించారు. ప్రభు వస్తే వారు ఏం చేయబడతారు? ఎత్తబడతారు. మరి ఈ భారం వారికి అవసరమా? ఎందుకు పెట్టారు చెప్పండి మీటింగు? అనేకులు యేసు ప్రభుని తెలుసుకొని నేను రక్షించబడాలనే ఉద్దేశంలోకి రావాలని. ఈరోజున ప్రతి వ్యక్తి ఆదాము ద్వారా ఏమయ్యాడు చెప్పండి? పాపి అయ్యాడు. కాబట్టి ఏమొస్తుంది? మనిషికి మరణం వస్తుంది. ప్రతి వ్యక్తి, ఒక వ్యక్తికి జ్వరం వస్తే మనకు జ్వరం వస్తుంది, రొంప కలిగితే రొంప కలుగుతుంది. అంటే ఆదాము నుండి వచ్చిన వారు అందరికీ కూడా రోగాలు వచ్చాయి, మరణం వచ్చింది, పాపం కూడా వచ్చిందనమాట. అందుకని ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన పని ఏంటంటే, ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి రక్షణను సిద్ధపరిచాడు. ఏ సిద్ధపరిచాడు చెప్పండి? రక్షణను సిద్ధపరిచాడు. అందుకని ఇలా చెప్పాడు అనమాట. ఇందాక దేవుని సేవకులు కూడా చెప్పారు. ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆయన 16వ వచనం చెప్పాడు, 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైన ఈ లోకములోనికి పంపలేదని చెప్పాడు. 18లో ఏమన్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదని చెప్పాడు అన్నాడు. 17లో ఏమన్నాడు? లోకానికి యేసు ప్రభుని పంపించిన ఉద్దేశం ఏంటి? ఆయన కుమారుని ద్వారా అందరూ ఏం పొందాలి? రక్షణ. ప్రభు వచ్చింది, నువ్వు అది చేసావు, ఇది చేసావు, కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోని చెప్పడానికి రాలా. ఎందుకు వచ్చాడు చెప్పండి? రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు ప్రజలు ఏమనుకున్నారంటే, చాలామంది ఆ క్రైస్తవుల మీద నిందేస్తున్నది ఏంటి? నిందంటే, మీరు ప్రభుని మేము అంగీకరించకపోతే ఆయన మన నరకాన్ని వేస్తాడా, నరకానికి పంపిస్తాడా అంటున్నారు. ప్రభు నరకానికి పంపించడు. పంపిస్తాడా? మన పాపమే మనల్ని ఎక్కడికి పంపిస్తుంది? నరకానికి పంపిస్తుంది, పాతాళానికి పంపిస్తుంది. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. మాట అందరు గమనించండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశం కాకుండా
తన్ను తాను తప్పించుకునివాడు ఎవడు అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ సూటిగా మనకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచ ప్రజలందరికీ ప్రభు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మరణం చూసే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? మరణాన్ని చూస్తారు కదా. ఇప్పుడు మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. తర్వాత ఏమని చెప్పాడంటే, పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? మరి ఇక్కడ చాలా మంది రక్షించబడ్డారు, నేను రక్షించబడ్డాను, మీరు అందరూ రక్షించబడ్డారు. మనం పాతాళం తప్పించుకున్నామా? ప్రభు తప్పించాడా? ప్రభువే తప్పించాడు. అంటే ఈ రోజున ఊబులో పడిపోతున్న వారిని ఆయన చేయిస్తున్నాడు అనమాట. చేయిస్తే మనం ఏం చేయాలి? ఆ చేయి పట్టుకుంటే మనం ఏమవుతాం? రక్షించబడతాం. ఆయన హస్తము ఆయన చేయండి చెప్పండి, రక్షణ. ఇప్పుడు ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని భూమి మీద ఉన్నప్పుడే మనం పొందుకుంటే ఏం పొందుకుంటాం చెప్పండి? పరలోకంలో చక్కగా ఉంటాం. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఈ 40 దినాలు ఇప్పుడు ఎక్కువ చెప్తారు కదా. సిలువలో ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఏమంటున్నాడు? నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమంటున్నాడు. ఆయన ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలనే సిలువలో ఏమవుతున్నాడు? ఆయన ప్రాణం పెడుతున్నాడు. ఆ వ్యక్తికి అది అర్థం కాల. అంటే భూమి మీద రక్షిస్తే ఇంకా దొంగతనాలు చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు అనమాట. కానీ ఇంకో దొంగ ఏమన్నాడు చెప్పండి? ఇంకో దొంగ ఏమన్నాడు? ఆయన ప్రభు అని చెప్పి నీవు ఉన్న లోకంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంటే ఆయన ప్రభును హృదయపూర్వకంగా విశ్వసించాడు, నోటితో ప్రభు అని ఒప్పుకున్నాడు. భూమి మీద ఉన్నప్పుడే ప్రభుని ఒప్పుకున్నాడు కనుక దేవుని గ్రంథం ఇలా చెప్తుంది, ఎవరైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తే వారు ఏమవుతారు? రక్షించబడతారు, నీతిని పొందుకుంటారని చెప్తుంది. అందుకని భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం పొందుకున్నాడు? హృదయపూర్వకంగా యేసు ప్రభుని అంగీకరించాడు, నోటితో ప్రభు అని ఒప్పుకున్నాడు, ఆయన రక్షించబడ్డాడు. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇలా చెప్తుంది అనమాట, ఏమని? మరణమును చూడక బ్రతుకున్నాడు ఎవరు? పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడని చెప్తుంది. అందుకనే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, ప్రభు ఇలా అన్నాడు, ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప. నా ద్వారా తప్ప అంటే ఎవరైనా తన క్రియలను బట్టి కానీ తన మంచితనాన్ని బట్టి కానీ ఎవరైనా వెళ్ళగలరా? నేను బాధాకరమైన ఇష్టం ఏంటంటే, నాకు తెలిసిన వారు స్నేహితులు కానీ కొంతమంది మరణించారు. ఆ వయసులో ఉన్నవారే మరణించారు. మరణిస్తే వారు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డ ఎక్కడుంటారు? దేవుని దగ్గర ఉంటే అదే చాలు, దేవుని దగ్గర ఉంటే అదే చాలు. మన ద్రాక్షారం ఒక వ్యక్తి కలిశాడు, నా బిడ్డ చనిపోయాడు. దేవుడి దగ్గర ఉంటే అంతే చాలు అని గుడ్డుగా నమ్ముతున్నారు తప్ప, ఒక వ్యక్తి దేవుని దగ్గర ఉండాలి అంటే పాపికి అవకాశం లేదు. ఉందా? నీతిమంతులకి అవకాశం ఉంది. ఆ నీతి, ఆ రక్షణ యేసు ప్రభు ద్వారానే కలుగుతుందని మనం నమ్మాలన్నమాట. ఈరోజు అనేకులు నమ్మాలి, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. ఒక మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట చెప్పారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం ఆ మధ్య నుంచి చదవండి. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని అని చెప్పాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? లోకాన్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు అనమాట. కాబట్టి మీరు గమనించండి, మనం అందరం కూడా దేంట్లో అభివృద్ధి చెందాలి? ఈ రోజున కృపలోను జ్ఞానములోను అభివృద్ధి చెందాలి. జ్ఞానములో అభివృద్ధి చెందితే, కృపలో అభివృద్ధి చెందితే, ఇప్పుడు మనం ఉన్నామండి ఇక్కడ, ఎక్కువ సత్యం తెలిసిన వారు ఉన్నాం కదా. కృప ద్వారా మనకు నీతి, కృప ద్వారా రక్షణ కలిగిందని మనకు అర్థమవుతుంది. కృప అంటే ఏంటి? మనుషులు చేయలేనిది దేవుడు చేసేది. అందుకని ఇప్పుడు ఈ కృపను మనం ఏం చేస్తున్నాం? అనేకులకు ప్రకటిస్తున్నాం. రెండవది ఏంటి? చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా కృపను అనుభవించిన వారు చాలా మంది ఉన్నారా లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు? కృప ద్వారా దాటారు. పాట కూడా పాడారు. తర్వాత ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు? చాలా ఇబ్బందులు పడ్డారు. కృప కింద ఉన్నంతసేపు చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు మాసిపోలేదు, ఆహారం సమస్తం పొందుకున్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారో 3,000 మంది చనిపోయారంటే వారు ఇబ్బంది పడ్డారు. అందుకని ఈ రోజున ఈ కుటుంబం, కుమారక్క వారి కుటుంబం ఈ కృప ద్వారా రక్షణ, నీతి, అలాగే జీవించడానికి కూడా మనకి ఏం అవసరం? కృపే అవసరం. బైబిల్ ఎన్నో మాటలు చెప్తున్నాయి, ఏమని? కృపలో మీరు అభివృద్ధి పొందండి, కృపలో నిలిచి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. అనేకులు ఈ కృపలోకి రావాలని, కృపను అనుభవించాలని వారు ఈ కూడుకును ఏర్పాటు చేశారు. ప్రాముఖ్యంగా వారు ఏర్పాటు చేసింది ఎందుకంటే,
ఈ గ్రామంలో చాలామంది యేసు ప్రభుని తెలుసుకోవాలని. అంటే ఒక మాట చెప్తాను వింటారా? చాలామంది ఏమంటారంటే మీరే ఇబ్బంది పెడతారు జనాలను అంటారు. ఇంతకు సత్యం ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకటిస్తాడు కదా, ఖచ్చితంగా ప్రకటిస్తాడు. సత్యం ఉన్నవాడు ఎవరు నశించిపోకూడదు. ఈరోజు ఎండాకాలం వచ్చింది కదా, ఈ ఎండాకాలంలో తట్టుకోలేని మనిషి ఏసీ వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నాడా లేదా? ప్రయత్నిస్తున్నాడు కదా. అటువంటిది నరకాన్ని ఎలా తప్పించుకోగలడు చెప్పండి? నరకాన్ని ఎంత బాధపడతాడు చెప్పండి? అందుకనే ఈరోజున ప్రభుని ఎరిగిన వ్యక్తుల మీద ప్రభు ఉంచిన బాధ్యత ఏంటంటే, చావునకై పట్టబడిన వారిని నీవు రక్షించవా అని చెప్పాడు. యోధా పత్రికలో కూడా ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించవా అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు అందరూ ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో మీరు ప్రభుని అంగీకరించండి. ప్రభుని రుచి చూసి తెలుసుకోండి. ఈరోజు ప్రభుని రుచి చూసిన మేము ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. మరణం కానీ మనకు ఏమైనా భయం ఉందా? ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మరణం వస్తే భయం ఏమైనా ఉందా మనకి? లేదు. ఎందుకు? ప్రభుతో ఉంటామని నిశ్చయతను ప్రభు మనకి ఇచ్చాడు. ప్రభు వస్తే ఏమైనా భయం ఉందా? ప్రభు ఇప్పుడు వస్తాడని వింటున్నాం కదా, ఏమైనా భయపడుతున్నావా? ఎందుకు భయపడలేదు? ప్రభుతో నేను ఉంటానని నిశ్చయత. ఆ నిశ్చయతను ప్రభు నీకు ఇస్తాడు. కనుక ప్రభు దగ్గరికి రండి, ప్రభుని అంగీకరించండి. అలాగే ఈ కుటుంబం ఈరోజు నిజంగా కృపలో చాలా అభివృద్ధి చెందారు. ఆ కృప ఏంటి, ఆ సంతోషం ఏంటి మీరు తెలుసుకోండి. కృపలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో వారి జీవితాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకని కొలస్సీకి రాసిన పత్రికలు ఎలా అన్నాడు? ఎవరైతే కృపను సత్యంగా గ్రహిస్తారో వారు ఫలిస్తారు. ముందు ఏం చెబుతారు? ఫలిస్తారని చెప్పాడు. కృపను సత్యంగా గ్రహించిన వారు ఫలిస్తారని చెప్పాడు. తర్వాత వ్యాపిస్తారు అని చెప్పాడు. అలాగే ఈరోజు వారు కృపను సత్యంగా ఎరిగారు, ఫలించారు, వ్యాపించబోతున్నారు. ఆమేన్. ఈ గ్రామంలో అనేకులు ఈ కృపలో వచ్చుదురుగాక. యేసు ప్రభుని అనేకులు అంగీకరించుదురుగాక. మంచిదండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మాకు ఇవ్వబడిన సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ గ్రామంలో తండ్రి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీ ఇష్టం లేదు నాయన. అనేకులు యేసు ప్రభుని అంగీకరించి ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని నుండి వారు విమోచించబడి రక్షించబడాలని ప్రభా నీ చిత్తం ఉంది కనుక అనేకులు యేసు ప్రభుని తెలుసుకోవడానికి ప్రభా వారు రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి ప్రసాద్ గారు వారి కుటుంబం తండ్రి ఈ రోజున కృపను సత్యంగా గ్రహించడానికి సహాయం చేశారు. ఈ స్థలానికి చేరి వచ్చిన వారు ఈ కృప అంటే ఏమిటి, ఈ సత్యం అంటే ఏమిటని వారు తెలుసుకోవడానికి ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, మొదటి వర్తమానం ద్వారా, ఈ వర్తమానం ద్వారా తండ్రి నీ ఆత్మ ద్వారా నడిపించినందుకు స్తుతిస్తున్నాం. ఇన్న మాటలు తండ్రి అనేక హృదయాల్లో మీరు భద్రపరచమని, పదులుపరచమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఇంకనూ ప్రభా నా తర్వాత నాయన సత్యప్రసాద్ గారిని కూడా మీరు వాడుకుని నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ కూడికి అనేకులకి, గ్రామస్తులకు, ఈ కుటుంబస్తులకు ప్రయోజనకరం కలుగునుగాక అని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రేమించి ఇచ్చిన సంగతులను బట్టి ప్రభునకు స్తోత్రాలు చెల్లిస్తూ వర్తమానం ఇచ్చిన సేవకులకు ప్రభు పేరిట వందనాలు. మనమందరము కూడా యేసుక్రీస్తునందు ఆయన కృపలో, ఆయన జ్ఞానంలో మనం వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లింపు కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అదే. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం చేత ఎవరైతే పట్టబడుతున్నారో వారందరి కుటుంబాలకు క్షేమం కలుగుతుందో, వారందరూ కూడా వర్ధిల్లుతూ ఉన్నారు. అటు వర్ధిల్లింపు ఇక గ్రామానికి త్వరలోనే కలుగునుగాక. ఆమేన్. సమయంలో దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని సందేశాన్ని అందిస్తారు. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు వినాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం.